మళ్ళీ బతుకులాడి చర్చగా రాకపోతే బాగుంది అంటే ఇలాంటి సంఘటనలు ఎన్ని మామూలే అవి ప్రతి ఫ్యామిలీ. కానీ దూరం అయిపోవడం అనేది అది క్రైస్తవులకు తగినటువంటిది కాదు. కలిసిమెలిసి ఉండాలి, కష్టమైన నష్టమైన మనం అంటే ఏమైపోయాం, పశువు బలికి ఏ తమ్ముడు చెప్పాలి వెనకతలా కరెక్ట్ అని మన నేను కూడా రణస్థలం వెళ్ళినప్పుడు గురైపోయింది. కరెక్ట్, బలి పశువు బలికి గురైనట్టు ఓడి కష్టాలు ఇంకా ఇంకా గట్టిగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎత్తవా నువ్వు అంటే అయితే ఒకటని మన జోసపూడి నాతో అన్నాడు, తమ్ముడు పెళ్లి చేసుకుంటే అని నన్ను పెళ్లి చేయకండి అని అన్నాడు. అన్నావా లేదా? అంటే ఆడు ప్రత్యక్షం చూస్తున్నాడు. దేవుడికి నిమిషానికి ఫోనే నీకే అనుకున్నా, దేవుడు కూడా వచ్చేస్తుంది. కాదనయా మొన్న నేను ఇక్కడ రణస్థలం నుంచి బయలుదేరానయ్యా. మనోడేమో డ్రైవ్ చేస్తాడు, ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నాడు, ఈ బండి అక్కడ పెట్టేస్తున్నా భయం ప్రార్థన చేసుకుంటాను నేను. ఆయన ఒకవేళ ఫోన్ పెట్టిన ఆయన అంటే కోపం అయిపోతుందేమో, ఎందుకంటే ఆవిడ మీకేంటి మీ ఆవిడతో ఉంది, నీకేం ప్రాబ్లము, మా ఆవిడ ఇంటి దగ్గర ఉంది. ఒకసారి రవి నేను అక్కడికి ఎక్కడికి నమస్తాను వెళ్ళినట్టు ఫోన్ చేసి, ఆ బంగారం తిన్నావా, బంగారం పడుకుంటున్నాను ఏడుతాను అట్లా అయిపోయినది అని మీకు తెలియదు. ఎంతగా ఉన్నాను బంగారం 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 అంటాడు. ఏంటి బంగారం అంటే అడిగే తర్వాత అది ఏంటి చెప్పండి నా బాధ. మనం కానీ మాట్లాడలేదు అనుకోండి ఇది అలిగేస్తుంది అని, మాకు ఫోన్ చేయదు, ఫోన్ అవుతుంది, నాకేమో హార్ట్ ఎక్కువ కొట్టేస్తుంటుంది అని అనుకోండి. సో అది ఒక విధంగా ఏంటంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము